అండ్ ఈ 365 డేస్ ఛాలెంజ్ చేసేటప్పుడు నా దగ్గర స్టోరీ కూడా లేదు గైస్. నైట్ గైస్ నాకు నిన్న ఒక సినిమా థాట్ వచ్చిందనమాట. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 66 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ వర్క్ విషయానికి వచ్చేస్తే ఒక వీడియో షూట్ చేయాలి. ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి ఒక వీడియో షూట్ చేయాలి. సో స్టార్ట్ చేస్తాం కొద్దిసేపట్లో. ఎందుకంటే మాకు కెమెరా తీయడానికి మా తమ్ముడు కావాలన్నమాట. మనోడు ఏంటంటే ప్రజెంట్ ఒక షూట్ చేస్తున్నాడు, చూపిస్తాను మీకు. షూట్ రా, వ్లాగ్ రా. ఇలా షూట్ మధ్యలో రావడం తప్పు కదా. అవును, మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను షూట్ చేస్తాను. పిచ్చెక్కుతుంది గైస్, ఇవాళ బాగా బద్ధకంగా ఉంది. బ్రేక్ తీసుకుని ఎలాగో స్టార్ట్ చేస్తున్నా. సరే నువ్వు షూట్ చేసుకో. ఎంతసేపట్లేదు నీ షూట్? ఒక 10 minutes లో అయిపోయింది. లాస్ట్ క్యారెక్టరే షూట్ అయిపోయింది. ఇది 4th క్యారెక్టర్. ఓకే, సో కామెడీ వీడియో షూట్ చేస్తున్నావా? కామెడీ లాంగ్ వీడియో షార్టే. ఓకే, ఫ్యామిలీ కంటెంట్. ఎవరి ఫ్యామిలీది? మా ఫ్యామిలీ అంటే మామూలుగా ఫ్యామిలీ కంటెంట్ జనరల్గా. ఓకే ఓకే, సో తొందరగా కానీ మా షూట్ కూడా చేయాలి, టైం అయిపోతుంది, మళ్ళీ అప్లోడ్ చేయాలి మేము కూడా. ఓకేనా? చూస్తా. ఓకే గైస్, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు షూట్. మనోడిది షూట్ అవ్వగానే తలిపేస్తలేదు. మనోడిది షూట్ అవ్వగానే ఇంకా మనది స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసి మన రూమ్ కూడా వెళ్దాం. పొద్దునుంచి రూమ్కి వెళ్ళదు నేను. మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో కనుక్కుందాం, వెళ్ళి వాళ్ళు ఏం వర్క్ చేశారు కనుక్కుందాం. అండ్ ఒక అప్డేట్ ఉంది, మన ఛాలెంజ్ గురించి ఒక అప్డేట్ ఉంది. అది మీకు ఈ వ్లాగ్ ఎండింగ్లో ఇస్తా. మన వాళ్ళని రూమ్లో కలిసి ఇస్తా అనమాట. సో అప్డేట్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా? హే గైస్, ఇప్పుడైతే ఒక వీడియో స్టార్ట్ చేస్తున్నాం. చూడండి, బెల్ట్ ఇప్పుడు బెల్ట్తో కొట్టాలన్నమాట. సో తను తిన్నా, నీకు రెడీగా ఉన్నావా? నువ్వు కొట్టడానికి కదా, నేను కొట్టడానికి. సో ఇప్పుడు సీన్ ఏంటంటే, కంటెంట్ ఏంటంటే, ఇప్పుడు కోపిష్టి భర్త అనమాట, తన్నులు తినే భార్య అనమాట. సో ఇప్పుడు బాగా కోపంతో భార్యని కొడతా అనమాట. తర్వాత రిలైజ్ అవుతా, అది సీన్ అనమాట ఇప్పుడు ప్రజెంట్. ఫస్ట్ పిచ్చ కొట్టుడు కొడతా. సో ఎలాగో రియల్ లైఫ్లో చేయలేంది, ఇలాగా వీడియోస్లో అన్నా చేయగలుగుతున్నా, చాలా హ్యాపీగా ఉంది. సో మా పాపది కూడా చిన్న రోల్ ఉంది, అది కూడా చేసిద్ది మా పాప. ఇప్పుడు ప్రజెంట్ అయితే రిలాక్స్ నుంచి మళ్ళీ వర్క్ మోడ్లోకి వచ్చింది మా పాప. సో గైస్, స్టార్ట్ చేద్దాం. ఇది కంప్లీట్ చేసుకొని ఇంకా ఎడిటింగ్ చేసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా? రెడీయా? ఓకే గైస్, చూద్దాం ఎలా చేసిద్దాం. సో గైస్, ఒక డైలాగ్ చెప్పమని అసలు సరిగ్గా చెప్పను కూడా చెప్పట్లా కొంచెం కూడా. అసలు డైలాగ్ ఏంటంటే, అసలు నేనేమన్నానండి, నన్ను ఎందుకు తిరుగుతున్నారు, అది డైలాగ్. చెప్పు ఒకసారి, ఎలా చెప్తావు? చెప్పు ఒకసారి, ఎలా చెప్తున్నావు? నిన్న నుంచి ఏడుస్తా, చెప్పాలి. ఎలా చెప్తున్నావు చెప్పు, ఎలా చెప్తున్నావు? ఎలా చెప్తున్నావు? టైం లేదు అక్కడ, టైం పడుతుంది కాదు, టైం లేదు, చేయాలి ఫాస్ట్గా. వచ్చింది చేయి మామూలుగా. ఎలా చేస్తావు చెప్పు? టైం లేదు, తొందరగా కానీ. అసలు నేనేమన్నానండి, నన్ను ఎందుకు తిడుతున్నారు, ఇది చెప్పు డైలాగ్ ఇదే. అసలు నేనేమన్నానండి, ఎందుకు నన్ను తిడుతున్నారు? ఏడుస్తా. ఆనందం వస్తుందా? సరే 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 సరే, చూద్దాం. అదే బీపీ వచ్చేస్తుంది ఇప్పుడు, నాకు టైం లేదనమాట, తొందరగా చేయాలి, ఫాస్ట్ కానీ. ఓకేనా? మళ్ళీ ఒకసారి ట్రై చేయి, చెప్పు. నేనేమన్నానండి, ఎందుకు నన్ను తిడుతున్నారు? సరే చూద్దాం గైస్, ఇద్దో లేదో చూద్దాం షూట్ వల్ల. సో గైస్, మన రూమ్కి వచ్చేసాను, మన వాళ్ళతో కలుద్దామని. బ్రో, ఏం చేసావు మార్నింగ్ నుండి? వర్క్ ఏం చేసావు నువ్వు? ఇంకొకటి మేము ఉండే కదా బ్రో, మంది వ్లాగ్లోది. మేము చేసా ఒకటి. ఏం చేసావు? మేము చేసా ఒకటి. అది అప్లోడ్ చేసావా? ఇంకేమైనా చేసావా వర్క్? ఇంకా అంతే బ్రో, లేవడమే లేట్ కొంచెం. ఎన్నింటికి లేచావు? 12:30. 12:30. నేను 11కి లేసా. రీజన్ చెప్తా ఎందుకు లేచాను. నేను ఎందుకు లేసా 12:30 లేట్గా పడుకున్నావు కాబట్టి. ఎంత లేట్ పడుకున్నావు? 2:30. 2:30 పడుకుని 12:30 లేచా? 12:30కి లేచా. ఓకే ఓకే. నైట్ షూట్ ఉండే కదా బ్రో, షూట్ చేసుకొని అప్పటికప్పుడు ఎడిట్ చేసుకుని షూట్ చేసా. అప్పుడు జునీద్ బ్రో ఫోన్ చేశాడు కదా, ప్రెసెంట్ షూట్లో ఉన్నా, అది ఆ రీల్ నైట్ ఎడిట్ చేసుకున్నా. ఓకే ఓకే, అంత టైం పడుతుంది. ఓకే ఓకే ఫైన్. మనోడు బ్రో పడుకోలేదా? ఏం చేయలేదు, కంటెంట్ రాసి స్క్రిప్ట్ రైటింగ్ చేసావా? బుక్ అక్కడ ఉంది కదా, రాట్ల ఐడియా మంచిది. సరే ఓకే, ఆలోచించావా? థింకింగ్, స్క్రిప్ట్ వర్క్ చేసావు అంతే కదా. పొద్దున ఇంటికి లేచావు?
ఎనిమిదింటిగా లేచాను. లేచి చూస్తున్నా అదే ఏమైనా వచ్చిద్దామని 2 థాట్లు వచ్చినాయి. ఓకే, నైట్ ఎన్నింటి పడుకున్నా? నైట్ 12ంటికి పడుకున్నా. ఓకే ఓకే. సో నేనైతే ఎర్లీ మార్నింగ్ 5కి పడుకున్నా. ఎందుకంటే నైట్ గైస్ నాకు నిన్న ఒక సినిమా థాట్ వచ్చిందనమాట. నా సినిమాకి కావాల్సిన ఫస్ట్ ఐడియా అంటారు చూడండి, ఫస్ట్ లైన్ అదొకటి వచ్చింది. సో ఫుల్ ఎగ్జైట్ అయ్యా. అది చెప్పేస్తే సినిమా చూడరు కదా వచ్చి. సో ఫస్ట్ బాగా ఎగ్జైట్ అయిపోయా, డిఫరెంట్గా తీద్దాంలే అని చెప్పి బాగా ఎగ్జైట్ అయిపోయా. మా తమ్ముడికి షేర్ చేసుకున్నా. చెప్తా ఆ ఎగ్జైట్మెంట్లో అసలు నిద్ర రాలేదు నాకు. ఇంకా నైట్ అంతా అదే ఆలోచిస్తా ఉన్నా. సినిమా కంటెంట్ 5 అయిపోయింది. సర్లే ఇంకా అని చెప్పి ఆలోచిస్తా మా వండి సజెషన్ తీసుకుంటా ఉన్నా. సో బ్రో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ప్రాసెస్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీస్తాం. షార్ట్ ఫిల్మ్ అవ్వగానే ఇంకా సినిమా స్క్రిప్ట్ ఐడియా ఉంది కదా, దాన్ని డెవలప్ చేసుకుంటూ కూర్చుంటే ఇంకా మన మిగతా టైం అంతా ఇంకా అది ఒక 3 monthsలో ఒక 3 to 4 months డెవలప్ చేసేసి ఇంకా మనం ప్రొడ్యూసర్ల కోసం తిరగాలి. ఓకేనా? సో ఇదంతా షార్ట్ ఫిల్మ్ అయిన తర్వాత ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ ఉంది కదా, ఇప్పుడు నాకు ఈ దాదాపు ఈ వీక్ పట్టేసిద్ది మొత్తం కంప్లీట్ అవ్వడానికి నీట్గా. సో అది అవ్వగానే గైస్ ఇంకా సినిమాది అయితే వర్క్ స్టార్ట్ చేస్తాం. చాలా ఏంటంటే నేను ఫస్ట్ సినిమా తీయాలనుకునే థాట్లు ఏంటంటే రొటీన్గా సేఫ్ జోన్లో వెళ్దామా లేకపోతే రిస్క్ తీసుకొని డిఫరెంట్గా చేద్దామా అనే 2 థాట్లు ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ అయితే నాకు వచ్చిన థాట్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ జానర్ అనమాట. డిఫరెంట్ అంటే జానర్ నార్మలే, ఏంటంటే గైస్ ఆ స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది. దాన్ని బాగా డెవలప్ చేస్తా. మంచి ఎమోషన్స్, మంచి కామెడీ కూడా ఫుల్ ఉండిద్ది బ్రో. చాలా ఫన్నీగా ఉండిద్ది, చాలా ఫన్నీగా ఉండిద్ది అండ్ ఎమోషన్స్ కూడా ఉంటాయి దాంట్లో. కామెడీ అడ్వెంచర్ అయితే అనుకుంటున్నాను నేను. కామెడీ అడ్వెంచర్ ఆ జానర్ అయితే తీసుకుంటున్నా ప్రజెంట్ ఫస్ట్ది. ఓకేనా? అదైతే గట్టిగా రాస్తా గైస్, చూస్తా మొత్తం కంప్లీట్గా. ఇంకా కూర్చుంటా ఇంకా షార్ట్ ఫిల్మ్ అవ్వగానే. షార్ట్ ఫిల్మ్ కూడా మీరు చూసిన తర్వాత మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉందో, మా వర్క్ ఎలా ఉందో. మూవీ స్క్రిప్ట్లో హాస్టల్ సీన్స్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు బ్రో, లేదు. హాస్టల్ సీన్స్ ఏమి ఉండవు. కావాలంటే నీకు ఏమన్నా హాస్టల్ సీన్స్ కావాలంటే చెప్పు, నీకు కొన్ని తీసి నీకు పంపిస్తా వాట్సాప్లో. అవి నువ్వు ఉంచుకో. సినిమాలో ఉండదు, సినిమాలో అయితే ఉండదు. హాస్టల్ సీన్ అని అంటే నార్మల్గా స్టూడెంట్స్ ఎంజాయ్మెంట్ చేసేది మొత్తం సగానికి హాస్టల్లోనే కదా బ్రో. కొన్ని కాలేజీలో చేయలేని పోక్ పనులు కూడా హాస్టల్లో చేస్తుంటారు. అలా ఎక్స్పెక్ట్ చేసి అడిగా అనమాట, హాస్టల్ సీన్స్ ఏమన్నా ఉన్నాయా. నువ్వేమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నేనేం ఎక్స్పెక్ట్ చేయను బ్రో. నన్ను సినిమాలో ఉంచు బ్రో చాలా అంటావా? నన్ను సినిమాలో ఉంచు బ్రో. సినిమాలో వద్దులే, ఎందుకు తీసి వెనకాల ఉంటావా? కెమెరా వెనకాల వెనకాల నడిపిస్తూ ఉంటావా? సరే. సో నేనైతే ప్రజెంట్ అనుకున్న థీమ్ లైక్ స్టోరీ అయితే మనందరికి పడతాయి బ్రో. మంచి రోల్స్ అయితే పడతాయి, మనం ప్రూవ్ చేసుకోవచ్చు యాజ్ యాక్టర్స్గా. ఇన్ని రోజులు ఏదైతే ఆకలి ఉందో అదైతే ప్రూవ్ చేసుకోవచ్చు, మంచిగా ఉండిద్ది. ఓకేనా? అదైతే నా ఇమాజినేషన్, నేను అనుకున్న ఇమాజినేషన్ అయితే గైస్ చాలా డిఫరెంట్గా ఉండిద్ది. సో మన వాళ్ళకి కూడా కొంచెం యాక్టింగ్ అంటే ప్యాషన్ కాబట్టి వీళ్ళ ఆకలి అయితే తీరిద్దాం అనుకుంటున్నా. మొత్తం ఇప్పుడే చెప్పను బ్రో, మీకు కూడా చెప్పను. మొత్తం స్క్రిప్ట్ వర్క్ అయిపోయిన తర్వాత, ఫైనల్ డ్రాఫ్ట్ అయిపోయిన తర్వాత కూర్చోపెట్టి ఒక్కళ్ళు చెప్తా. ఎందుకంటే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళకముందు మనం తిరగాలి కాబట్టి, ప్రొడ్యూసర్స్ కోసం మనం తిరగాలి కాబట్టి దానికి ముందు మీకు తెలియాలి కదా అసలు కంటెంట్ స్టఫ్ ఏంటి, మనం ఏం చేయబోతున్నాం అని తెలిసి దానికి ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి గైస్. దానికి ప్రిపరేషన్స్ కూడా ఉంటాయి, మనం ముందే చేసుకోవాలి. ప్రొడ్యూసర్ దొరకముందు చేసుకోవాలి. దొరికిన తర్వాత మనకి ఎంత టైం ఉంటుందో లేదు చెప్పలేము. అండ్ ఈ 365 days ఛాలెంజ్ చేసేటప్పుడు నా దగ్గర స్టోరీ కూడా లేదు గైస్, సినిమా థాట్ కూడా లేదు. ఒకటి ఉంది కాబట్టి అది ఫస్ట్ తీయాలని అంత లేదు. బట్ ఇప్పుడు నిన్నే వచ్చింది అది కూడా నాకు. నిన్న మనకి మొత్తం ఫెయిల్యూర్ అనమాట. ఏ బ్రో, నిన్న ఏదైతే ప్లాన్ చేసాం అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. బట్ ప్లాన్ చేయండి సక్సెస్ అయింది. ఏంటి ఆఖరికి చివరికి క్రికెట్కి వెళ్దాం, 3 బాల్ క్రికెట్కి వెళ్దాం, ఫెయిల్ అయింది. అది ఈవినింగ్ సర్లే అంతా అయిపోయింది కదా, సర్లే వ్లాగింగ్ కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళి క్రికెట్ ఆడదాం, లేక 2 hours ఆడదాం అంటే వీకెండ్ కదా అన్నీ బుక్ అయిపోయినాయి. ఓకేనా? సో గైస్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ప్రజెంట్ సినిమా తీయడానికి కావాల్సిన ఒక ఐడియా అయితే ఉంది. దాన్ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఎప్పుడంటే షార్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత. ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వర్క్ కంప్లీట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఇంకా సినిమా మీద కూర్చుంటా. ఎందుకంటే మనకి 365 daysలో 66 days, ఇది 66th day, 66వ రోజు. అండ్ ఇంకా డే బై డే వస్తున్నాయి, మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ అప్పుడప్పుడు ప్రొడ్యూసర్స్ అని దొరకరు, స్టోరీ అంటే బిల్డ్ అవ్వదు. ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తేనే అవుతాయి. సో కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటా వెళ్తున్నా. చూద్దాం మనం సక్సెస్ అవుతాం, ఫెయిల్ అవుతాం.
డైలీ అయితే ఇలా ట్రై చేస్తూనే ఉందాం, కష్టపడతానే ఉందాం, మనకి కావాల్సిన సక్సెస్ వచ్చేంత వరకు గట్టిగా వర్క్ చేస్తూనే ఉందాం. ఏ బ్రో? సో గైస్ ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఇవాళ అయితే నేను ఎక్కువ వర్క్ అయితే మా పాప ఛానల్లో వీడియో ఒకటి చేశాను బ్రో. నువ్వు వీడియో ఒకటి అప్లోడ్ చేసావు కదా, సో నువ్వు బ్రో ఒకటి అప్లోడ్ చేసావు. ఓకే, సో రేపటి వర్క్ ఏంటంటే రేపు నేను టోటల్గా ఇంకా షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ మీద ఉంటాను. నేను రేపు మిమ్మల్ని కల్పించాను. రేపు మీరు సీన్స్ ఏమైనా షూట్ చేసుకోండి కంటెంట్లు ఏమన్నా. ఓకేనా? రేపు కూడా ఈవినింగ్ వస్తా, లేకపోతే జిమ్లో కలుద్దాం ఇంకా డైరెక్ట్ తర్వాత. ఓకేనా? సో గైస్ ఈ వ్లాగ్లో అయితే ఇంతే. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీరు కామెంట్ చేయండి, ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్ చేయండి. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ ఎనర్జెటిక్గా కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్ బాయ్.